ఎన్నికల సంఘం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రిజల్ట్స్ కి ఇంకా 19 రోజులు ఉండగానే జగన్మోహన్ రెడ్డి పని ఎత్తిపోయినట్టు అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి అడ్డంగా దొరికిపోయాడు. అసలు ఈలోపే జగన్మోహన్ రెడ్డిని తొలగించేటువంటి అవకాశం కూడా ఉన్నదా? ముఖ్యమంత్రి పదవి ఈలోపే ఓడగొట్టుకునేటువంటి పరిస్థితి ఉందా? ఇతను చేస్తున్నటువంటి నీచమైనటువంటి పనులతో ఈసీ విసిగి వేసారిపోయిందా? అసలు ఈసీ ఎందుకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది, ఏం జరిగింది అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే మన డెకాయిట్ ముఖ్యమంత్రి ఎంత నీచుడో మనందరికీ తెలుసు. చివరికి తను ఓడిపోతున్నాడని తెలిసిన తర్వాత కూడా తన చేతిలోంచి పవర్ పోతుంది కాబట్టి సిగ్గుమాలినటువంటి పనులు, చట్ట వ్యతిరేక పనులు, తన పరిధిలో లేనటువంటి పనులు కూడా చేస్తా ఉన్నాడు. గతంలో ఏదైతే ఎన్నికలకు ముందు జనాలకి ఏదో బటన్లు నొక్కుతానని చెప్పి ఫేక్ మాటలు చెప్పి జనవరిలో బటన్ నొక్కి ఎన్నికలకు ముందు రోజు వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసి తద్వారా ఓట్లు పొందుదామని నికృష్టపు ఆలోచన చేస్తే దానికి ఎన్నికల సంఘం, కోర్టు అడ్డుపడడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి? మే 13వ తేదీ పోలింగ్ అయిపోగానే 14వ తేదీ ఆ డబ్బు అంతా కూడా 14,000 కోట్ల రూపాయలు ఏవైతే ఇతను బటన్ నొక్కి పెండింగ్లో ఉన్నాయో, కడుపుకు అన్నం తింటే నిజాయితీపరుడైతే అతను ఓట్లు ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేయాలి కదా. కానీ జగన్మోహన్ రెడ్డి వేయలేదు. వేయకపోగా తన కులపు కాంట్రాక్టర్లకి 14,000 కోట్లు దోచిపెడుతున్నాడు. ఇది ఒక నికృష్ట పని. అయితే ఇప్పుడు కూడా పల్నాడులో అరాచకం కొనసాగుతూ ఉంది. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో, అదేవిధంగా అనంతపురం జిల్లాలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మనుషుల మీద దాడులు చేసేటువంటి పరిస్థితి. ఆళ్లగడ్డలో ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారో ఆవిడ మీద దాడి చేసేటువంటి పరిస్థితి నికృష్టంగా తయారైపోయి చివరికి అంబటి రాంబాబు లాంటి కామకుక్క, నోటిపారుదల మంత్రిగా గతంలో పనిచేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్ దొంగ ఏడుపులతో ప్రెస్ మీట్లు పెట్టి పోలీసులంతా తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నారంట. ఏరా సిగ్గు లేదా ఈ మాట చెప్పడానికి? నిన్నటి అరాచకం రాష్ట్ర ప్రజలు చూడలేదనుకుంటున్నారా? ఓటమి ఫ్రస్ట్రేషన్తో ఉన్నటువంటి మూరు రిజల్ట్స్కు ముందే చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి కాదా? సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఇది జరిగిపోయింది, వ్యవస్థలన్నీ చంద్రబాబు నాయుడు కోసం పనిచేసే అసలు ఎన్నికలు సజావుగా జరుగుతాయా? ఎరా 2019 ఎన్నికల ముందు డీజీపీని మార్చుకున్నారు, సిఎస్ని మార్చుకున్నారు, ఎస్పీని మార్చుకున్నారు, కలెక్టర్లను మార్చుకున్నారు, ఇంటెలిజెన్స్ ఐజీని మార్చుకున్నారు. వీళ్ళందరినీ మార్చుకొని అప్పుడు మీరు చేస్తేనేమో అది సంసారమా, ఇవాళ జరిగితేనేమో అది వ్యభిచారమా? ఈరోజు డీజీపీ మారాడు, సిఎస్ మారలా, ఇంకా కొంతమంది ఎస్పీలు, కొంతమంది కలెక్టర్లనే మార్చడం జరిగింది. కాబట్టి ఆ రోజు ఎన్నికలు సజావుగా ఎలా జరిగినట్టు ఈరోజు సజావుగా ఎలా జరగనట్టు గత 4 సంవత్సరాల 11 నెలల్లో మీరు చేసినటువంటి అరాచకం రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ చూశారు. నువ్వు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోగా ఇవాళ మాచర్లలో దాడులు ఎంత దారుణంగా జరుగుతున్నాయో. కాకపోతే ఇక్కడ దిమ్మ తిరిగి బొమ్మ కనిపించేటువంటి విషయం ఏంటంటే వాళ్ళ ఓటమి ఖాయమని చెప్పేది ఏంటంటే నిన్న పోలింగ్ రోజు దాదాపు 10 మంది వైసీపీ శాసనసభ్యుల మీద దాడి జరగటం, గన్నవరంలో వల్లభనేని వంశీ మీద, అదేవిధంగా అనేక చోట్ల మనం చూసాం. నర్సరావుపేటలో కానివ్వండి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి మీద కానివ్వండి, లేకపోతే గురజాలలో కాసు మహేష్ రెడ్డి మీద కానివ్వండి, తెనాలి వైసీపీ అభ్యర్థి మీద కానివ్వండి, ఇట్లా అనేక చోట్ల పరిగెత్తించి కొట్టినటువంటి ఘటనలు మనం చూసాం. అంబటి రాంబాబుని కానివ్వండి. వీటన్నిటి అర్థం ఏంటంటే ప్రజలు 5 సంవత్సరాలు మిమ్మల్ని భరించారు, విసిగారు, వేసారిపోయారు, మిమ్మల్ని ఓడించడానికి సిద్ధమైపోయారు. ఇక మీరు అరాచకం చేస్తే దాని అమ్మ మొగుడిని చేసైనా సరే మిమ్మల్ని ఇంటికి పంపించాలి అని డిసైడ్ అయిపోయారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో వాళ్ళ భూములు దోచుకుంటారని ప్రతి ఒక్కరు కూడా భయపడేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఇవాళ ఈ రాష్ట్రానికి రాజధాని లేదు అనేది ప్రజలందరినీ బాధాకరమైనటువంటి పరిస్థితిలోకి నెట్టివేసింది. పోలవరాన్ని గాలి కుదిలేయటాన్ని ఎవరూ భరించలేకపోయారు, సహించలేకపోయారు. ఇవాళ ఏకంగా తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి పైన తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడితే పెద్దారెడ్డి ఇన్నాళ్ళు తొడలు గుట్టి మీసాలు తిప్పి ఇవాళ ఇంట్లో నుంచి పారిపోయాడంటే అదిరా తెలుగుదేశం పార్టీ ఇంకా అధికారంలోకి రాకముందే కార్యకర్తల నిబద్ధత, కసి, కష్టం, పోరాటం ఈసారి తెలుగుదేశం పార్టీని గెలుపు దిశగా తీసుకెళ్లిపోయింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఘోర ఓటమి ఖాయం కాబట్టి ఓడక ముందే, రిజల్ట్ రాకముందే జగన్మోహన్ రెడ్డి పరారీకి సిద్ధమయ్యాడు. అయితే అతను పరారీ మీద కానివ్వండి, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాల మీద కానివ్వండి ఈసీ తీవ్ర చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతోంది. ఇవాళ 82%, దాదాపు 81.66% ఓటింగ్ ఇవాళ పోలింగ్ జరిగింది అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయమైపోయినట్టే. గత ఎన్నికల కంటే 2% పైగా, అంటే ప్రతి నియోజకవర్గంలో దాదాపు ఒక 5,000 ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. అంటే జగన్ని ఓడించడానికి బయట ఉన్నటువంటి వాళ్ళు, మాకెందుకులే అనుకున్న వాళ్ళు కూడా ఈసారి ఇదొక ఉద్యమంలా మార్చుకొని ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఓడించడం కోసం ఇవాళ అందరూ కూడా రావటం జరిగిందనేది ఇవాళ అర్థమైపోయింది. ఎన్నికల సంఘం జగన్మోహన్ రెడ్డి తుత్తర తీరుస్తూనే ఉంది, కంటిన్యూస్గా తను చేసేటువంటి ప్రతి అరాచకానికి అడ్డుకట్ట వేస్తూనే ఉంది.
పోలీసుల మీద అనేక మంది పోలీసుల మీద కంప్లైంట్లు వచ్చాయి. వాళ్ళందరినీ సస్పెండ్ చేయబోతా ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి అరాచకం ఇంకో 2-3 రోజులు ఇలాగే కొనసాగితే ఎన్నికల సంఘం రాష్ట్రపతి పరిపాలనకి సిఫారసు చేసిన ఆశ్చర్యం లేదు ఎన్నికల రిజల్ట్ వచ్చేంత వరకు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి చేతగాని చేవలేని అసమర్థ అవినీతి అరాచక పరిపాలకుడు వల్ల ఈ రాష్ట్రంలో ఇలా జరుగుతుంది అనేటువంటి అంశాన్ని ఈసీ తీవ్రంగా పరిగణిస్తే, కేంద్రానికి కనుక ఆ రకమైనటువంటి రిపోర్ట్ ఇస్తే ఇంకొక 19 రోజులు పరిపాలన ఉండగానే ఈ అరాచకాన్ని భరించలేక ఈ ఓటమిని జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేక చేసేటువంటి దుర్మార్గాలు పెచ్చురిల్లిపోతే, అరాచకాలు మితిమీరిపోతే ఖచ్చితంగా ఈసీ ఇన్వాల్వ్ అవ్వాలి, గవర్నర్ గారు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. వాళ్ళిద్దరూ కనుక ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకాల మీద కేంద్రానికి కనుక రాష్ట్రపతి గారికి కనుక నివేదికలు ఇచ్చినట్లయితే ఎన్నికలకు ముందే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అరాచకవాది తొలగించబడతాడు.